జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలియే శరణం. ధనుర్మాసంలో ఈరోజు 14వ రోజు. ఈనాటి గోపిక మార్గశీర్ష స్నానం చేయటానికి అందరినీ ముందుగా తానే వచ్చి లేపుతానని ఆ విషయం మరచిపోయి నిద్రించుచున్న గోపిక ఈనాటి గోపిక. ఆ గోపికను ఈరోజు లేపుచున్నారు. గుర్తులు చెప్తున్నారు తెల్లవారుటకు. మీ ఇంటి పెరటి బావిలోని నల్ల కలువలు ముకులించుకుపోయినవి, ఎర్ర కలువలు వికసిస్తున్నవి. అలాగే శ్రీ మహావిష్ణువు ఆలయంలోని జేగురు రంగు వస్త్రము ధరించి తెల్లని పలువరస కలిగిన సన్యాసులు కుంచికోల అంటే తాళం చెవిని పట్టుకొని శ్రీ మహావిష్ణువు కోవెల యొక్క తలుపులను తెరుచుటకు పోచున్నారు. ఓ పరిపూర్ణురాల తెల్లవారుచున్నది, నీవు లేచిరమ్ము. ఈరోజు కూడా పునరీకాక్ష నామాన్ని చెప్తున్నారు. చేతిలో తెల్లని శంఖము చక్రము ధరించిన మహావిష్ణువుని నామాన్ని తలుస్తున్నారు. ఓ మాట నేర్పుగలదానా, ఓ లజ్జావిహీనురాల, శంఖమును చక్రమును ధరించిన వాడును ఆజానుబాహును అయిన పుండరీకాక్షుని మహిమను గానం చేయుటకు లేచిరమ్ము అని ప్రార్థిస్తున్నారు. ఈ శంఖము చక్రము ధరించిన వాడా అని పిలుస్తున్నారు. అంటే గోకులంలో శ్రీకృష్ణుడు వేణువుతో ఉంటాడు కదా, శంఖచక్రధరుడు అని ఎలా పిలుస్తున్నారు అంటే, దేవకి వసుదేవులకు జన్మించినప్పుడు కన్నయ్య శంఖచక్రము ధరించే జన్మించాడు. కానీ వారు ఎక్కడ దృష్టి దోషం తగులుతుందని భయం వేసి శంఖచక్రములను ఉపసంహరించుకోమని ప్రార్థించగా తన శంఖచక్రములను ఉపసంహరించుకున్నాడు. అప్పుడప్పుడు గోపికలకు ఆనందాన్ని కలుగజేయటం కోసం ఆ శంఖచక్రములను ధరించి దర్శనమిస్తుంటాడంట స్వామి. అందుకే శంఖచక్రమును ధరించిన వాడా పుండరీకాక్ష అని కీర్తిస్తున్నారు. అందులో ఈ శంఖము అంటే గోపికలకు చాలా ఇష్టమట. ఎందుకంటే శంఖము ఎప్పుడు స్వామివారి శ్రీహస్తమును వీడి ఉండదు. అలాగే